కడప జిల్లా రాజంపేట పట్టణం డిగ్రీ కాలేజ్ మైదానంలో ఆదివారం టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను రాజంపేట తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. వివిధ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ రాజీవ్ పేరిట తెలుగు యువత ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకు అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు. యువత నిరాశ నిస్పృహలు లోను కాకుండా లోకేష్ బాబు గారు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలు పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని సమగ్రంగా అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ మెగా జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 1000 మంది పైగా యువత రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొని ఇంకా వస్తూ ఉన్నారు. అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ 50కి పైగా కంపెనీలు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత సాయంత్రమే ఎంఓయూలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ రాజంపేట ప్రాంత యువత ఎక్కడ కూడా ఉద్యోగాల కోసం ఎక్కడో విదేశాలకు వెళ్లకుండా వచ్చే విజన్ 2047లోగా రాజంపేటనే బయట ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ముఖ్యంగా గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేటటువంటి విధంగా ఇక్కడే కూడా ఒక కర్మాగారాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఒంటిమిట్ట పర్యటన అప్పుడు ఇక్కడ ఒక సెజ్ను ఏర్పాటు చేయమన్నారు. అందులో ముఖ్యంగా రాజంపేటకు సంబంధించినటువంటి చేనేతలకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కే కాకుండా ఇతర బయట ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కర్మాగారాలను కూడా ఇక్కడికి తీసుకురావాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వారు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఉద్యోగ భద్రత ప్రతి ఎక్కడ కూడా చింతలు లేకుండా ఉన్నటువంటి రాజంపేట కుటుంబాలను చూడాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగు యువత ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అద్భుతంగా రోజుల్లో మహిళలకు సంబంధించి మా నాయకుడు ఇచ్చినటువంటి మరొక పిలుపుకు అనుగుణంగా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికోసం వచ్చే నెలలో మహిళలందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ ద్వారా వాళ్ళు ఎటువంటి కర్మాగారాలు పెట్టవచ్చు, కర్మాగారాలకు అవసరమైనటువంటి యంత్రాలు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి ఎలా వస్తుంది అనేటటువంటి దానికి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంపుని తెలుగు యువత ఆధ్వర్యంలో రేపు నెల కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ విధంగా ప్రతి నెల ఒకటి ఇక్కడ రాజంపేటను అభివృద్ధి చేసుకునే దిశలుగా తెలుగు యువత ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తెలుగు యువత నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాజంపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజంపేట అభివృద్ధే మా అందరి లక్ష్యం. కాబట్టి రాజంపేటని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మరింత కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.